పిల్లలు నలుగురు రూమ్‌లో చెస్ ఆడుకుంటూ ఉంటే చెంబ అక్కడే క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి చెంబ భయపడిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకు వెళ్ళాలని వచ్చినప్పుడు ఆ ఆంజనేయ స్వామి విగ్రహం కాస్త కోతిగా మారిపోయి చెంబాని భయపెట్టి ఉంటుంది. మొత్తం కూడా అదంతా గుర్తు చేసుకొని అమ్మో! ఈ విగ్రహాన్ని అస్సలు తగలకూడదు. లేకపోతే మళ్ళీ నేనేమైపోతానో ఏంటో ఆ కోతి మళ్ళీ ప్రత్యక్షమైపోయి నన్ను కరిచేస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఆ విగ్రహానికి దూరం దూరంగా ఉంటూ చిమ్మడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ కూడా చెత్త చాలా ఎక్కువగా ఉంటుంది. యాదమ్మ హనుమాన్ బొమ్మ దగ్గర బాగా క్లీన్ చేయి అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. ఆ! సరే అంటూ చెంబ క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే దూరం నుండే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు తగలకుండా క్లీన్ చేయడానికి వంగి వంగి చేస్తూ ఉంటుంది. అయితే ఆ చెత్తంతా కూడా పక్కనే ఉన్న సోఫా కిందకి వెళ్ళిపోవడంతో సోఫా కింద చీపురు పెట్టి చిమ్మడానికి చాలా ప్రయత్నించి అది బయటికి రాకపోవడంతో ఆనంద్ బాబు, ఆకాష్ బాబు కాస్త ఇలా వస్తారా? ఈ సోఫాని కొంచెం పైకి జరుపుతారా? ఇక్కడ చెత్త చాలా ఎక్కువగా ఉంది. నా నడుము పోతుంది. సోఫా జరపాలి అని చెంబా చెప్పడంతో నేనొస్తాను యాదమ్మ అన్నయ్యలు ఆడుకుంటున్నారు కదా! అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఈ సోఫా జరపడం నా వల్లే కాలేదు. నీ వల్ల ఏమవుతుంది? అని చెంబ వెటకారంగా మాట్లాడుతూ ఉంటే నేను జరుపుతాను అని చెప్తున్నా కదా! అంటూ బుజ్జమ్మ వచ్చి ఒక్క చేత్తోనే సోఫాని ఎత్తేస్తుంది. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి శక్తులన్నీ కూడా బుజ్జమ్మకి వచ్చి అలా సోఫాని ఒక్క చేత్తోనే ఎత్తేస్తుంది. ఇంకా అదంతా చూసి చెంబ నోరు తెరుచుకొని అమ్మో! ఏంటి పిల్ల ఒక్క చేత్తోనే ఎలా ఎత్తింది అని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.